తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 15,000 కోట్ల రూపాయల బకాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు బడుగు బలైన వర్గాల ప్రజానీకాన్ని విద్యార్థుల ఫీజు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వక మరి విద్యార్థి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని భారతీయ జనతా పార్టీ ఎండగడుతూ 2 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజుల పాటు దీక్ష చేయాలని చెప్పి ఈ పక్షాన్ని నిర్ణయించారు. తెలంగాణ బిడ్డలకు చదువుకునే స్వేచ్ఛ లేక చదువుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నదో మరి మీ పక్షాన్ని నిలబడాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు 2 రోజుల పాటు నిరాహార దీక్షకి పూనుకొని ఈ రోజు ఈ దీక్షకి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఒక నిర్బంధ పాలన నడుస్తా ఉన్నది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రాష్ట్రంలో ఒక దీక్ష చేయాలంటే మరి పర్మిషన్ ని క్యాన్సిల్ చేసి కనీసం దీక్ష చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో భారతీయ జనతా పార్టీ దీక్ష చేస్తా అంటే దీక్ష చేయడానికి కూడా అనుమతి లేదని నిర్బంధిస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ఈ దీక్షను ప్రారంభం చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, ఈ పోలీసుల నిర్బంధ పాలనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందని అడుగుతా ఉన్నాను. ఎన్నో హామీలు ఇచ్చి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అనేక హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం, తప్పుడు హామీలతో గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం, ఈ రోజు విద్యార్థులను కూడా మోసం చేసేటువంటి ప్రభుత్వం. విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామని చెప్పింది, మీ అందరికీ ఫీ రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీ అందరికీ విదేశీ విద్యకు మరి అనేకమైన స్కాలర్షిప్ ఇస్తామని చెప్పిండ్రు. చివరకు ఈ రోజు విద్యార్థి లోకానికి మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ రోజు నిధులను కేటాయించినటువంటి ప్రభుత్వం. ఈ భారతదేశంలో బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా 20% నిధులు కేటాయిస్తే ఈ రోజు మన బడ్జెట్ లో కేవలం 8% నిధులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని పూర్తిగా మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అనేకమైనటువంటి హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజానీకాన్ని, మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసి, రైతులను మోసం చేసి, అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి చివరకు విద్యార్థుల సైతం మోసం చేస్తా ఉన్నది. ఈ రోజు విద్యా మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, నేనన్నిటికీ మంత్రి అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు విదేశీ యాత్రకు బయలుదేరినావు కదా, అనేక మంది టీచర్లను విదేశీ యాత్రకు తిప్పుతా ఉన్నావు కదా. ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 32,000 పాఠశాలలు ఉంటే దాదాపు 30,011 పాఠశాలలు ఉంటే దాంట్లో 21,121 పాఠశాలల్లో కనీసం శిథిలావస్థలో ఉన్నాయి, కనీసం బాత్రూములు కూడా లేవు. ఈ రోజు దాదాపుగా 1859 బడుల్లో చుక్క తాగునీటి లేదు. అంతేకాదు 1752 పాఠశాలల్లో బాలికలకు కూడా మరి మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది.